महादेवाय नमः ओम सर्वलोक प्रजापतये नमः ओम महारूपाय नमः ओम महाकायाय नमः ओम स्वरूपाय नमः ओम सूर्याय नमः ओम शनिये नमः ओम केतवे नमः ओम ग्रहाय नमः ओम ग्रहपतये नमः ओम बलाय नमः ओम महाय नमः ओम आर्य नमस्ते नमः ओम मृगभाणार्पणाय नमः ओम अनघाय नमः उपाश्री नमः ओम कामाय ओम कपालवते नमः ओम अशनाय नमः नमस्तलाय नमः ओम त्रिजटिने नमः ओम क्षीरवासिने नमः ओम रुद्राय नमः ओम आदित्याय नमः ओम अदक्षणाय नमः ओम दर्शनात्मने नमः ओम यज्ञेन्ये नमः ओम कामनाशकाय नमः ओम वाहनाय नमः ओम यमराजोपवाय नमः ओम निभ्रोधाय नमः ओम वृक्षकर्णस्थिताय नमः ओम विभवे नमः विभवे नमः ओम सुवर्षिषे नमः ओम सुवेगाय नमः ओम महावेगाय नमः ओम मनोवेगाय नमः ओम विशाचराय नमः ओम सिद्धयोगिने नमः ओम महर्षे नमः ओम सिद्धार्थाय नमः ओम सिद्धार्थाय नमः ओम भिक्षवे नमः ओम भिक्षरूपाय नमः ओम मृधवे नमः ओम अव्ययाय नमः ओम महासेनाय नमः ओम विशाखाय नमः ओम षष्टिभागाय नमः ओम गवाम्बदये नमः दासपदाय नमः ओम अवरादाय नमः ओम अनंताय नमः ओम शांताय नमः परमेश्वराय नमः तस्य भाजे देहनः उषतीरिव मातरः तस्मारङ्गमावः यस्य क्षया इदं आपो जनयथा जनः आप्याय स्वतमेजुते विश्वदस्वमवृष्टियं भवावाजस्य तङ्गधे इति क्षीरेण स्मपयामि पतङ्गत्वेन शुद्धोदकस्नामश्चमे ऋतेश्चमे विसर्जमे महश्चमे संविष्टमे ज्ञापञ्चमे सूक्ष्चमे प्रसूक्ष्चमे श्रीगण्ठमे लयश्चमे मृदञ्जमे यष्मञ्जमे रामयश्चमे विष्णुश्चमे वीरुधश्चमे औषधयश्चमे कृष्णभक्त्यञ्चमे कृष्णभक्त्यञ्चमे ग्राम्याश्चमे पशवारण्याश्चमे It's the concluding weekend of Kartik Masa. As you all know, Kartik Masa is a very auspicious month for Lord Shiva. During this month, Lord Shiva is... కార్తీక మాస సందర్భంగా శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, మన సాయి దత్తపీఠంలో ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మన అమరేశ్వర స్వామి శివుడికి 2 సార్లు అభిషేకం చేస్తున్నాం. నిత్యాభిషేకం మార్నింగ్ 8 o'clock జరుపుకుంటూ భక్తులకి కార్తీక మాసంలో ప్రత్యేకంగా వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈవినింగ్ 7 PM ప్రతిరోజు రుద్రాభిషేకం ఏర్పాటు చేశాం. దానికి ఎంతోమంది భక్తులు ప్రతిరోజు వచ్చి అభిషేకంలో పాల్గొంటున్నారు. సోమవారం నాడు అయితే మటుకు మనం గురువారం కంటే కూడా ఎక్కువగా భక్తులు వచ్చి అసలు ఖాళీ కూడా లేకుండా మన దత్తపీఠంలో అంతమంది వచ్చి కార్తీక సోమవారం నాడు స్వామివారి అభిషేకంలో పాల్గొని వారి అనుగ్రహాన్ని పొందారు. అలాగే ఈ రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈ రోజున మార్నింగ్ మనం మొదటిగా గణపతి పూజ చేసుకొని రుద్రహోమం ఏర్పాటు చేసుకున్నాం. రుద్రహోమం అయిన తర్వాత మహాన్యాస పారాయణ చేసుకున్నాం. దాని తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నాం. ఆ తర్వాత భక్తులందరినీ కూర్చోబెట్టి 1,00,000 బిల్వాచన కార్యక్రమం చేశాం. ఆ తర్వాత భక్తులందరితో శివపార్వతి కళ్యాణం, శాంతి కళ్యాణం కూడా చేసుకున్నాం. అందరూ మహాప్రసాదం తీసుకొని ఇప్పుడే భక్తులందరూ ఇళ్ళకి వెళ్తున్నారు. దీనికి మన పృథ్వీక్ టీం అందరూ వచ్చారు. ఎంతోమంది చాగంటి గారి గ్రూపు, మన విష్ణుపట్లమూర్తి గారి గ్రూపు అందరూ వచ్చి దగ్గర 35 to 40 పృథ్వీక్ టీం, మన ఎస్డిపి గ్రూప్ వాళ్ళు కూడా అందరూ పాల్గొని ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని వైబ్రేషన్స్తో ఒక మంత్రయుక్తంగా ఎంతో చక్కగా చదువుతూ ఆ వైబ్రేషన్స్ భక్తులందరికీ వెళ్ళేటట్టుగా ఎంతో సహకరించారు. ఈ సందర్భంగా భక్తులకి, రిత్విక్ టీం వాళ్ళకి, మా ఎస్డిపి వాలంటీర్స్కి, మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ అమరేశ్వర స్వామి అనుగ్రహం
బాబా అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు కార్తీక మాసం ఆఖరి రోజులో ఈ శివ రుద్రాభిషేకం జరగడం, దానిలో పాల్గొనడానికి నాకు చాలా అదృష్టమైన విషయం. దానికి సాయిదత్త పీఠానికి, శంకర మంచి గారికి అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. అదే కాకుండా ఎన్టీవీ, భక్తి టీవీ వాళ్ళ ప్రేక్షకులంతా ఈ ప్రోగ్రాం బాగా చూశారంటే ఎంత వైబ్రేషన్స్ ఎంత బాగా చేశారు, ఋత్వికులంతా చేశారు. చాలా ఇట్లాంటి దానిలో పాల్గొనడం, ఇట్లా లోకానికి మంచి చేయడం, శుభం చేయడానికి కోసం రుద్రం చెప్తారు. అట్లాంటి రుద్రం చెప్పించి న్యూజెర్సీలో చేసి ప్రపంచానికి అంతా శుభం తీసుకురావడానికి చేసినందుకు నాకు చాలా సంతోషం. ఇండియాలో ఉన్నట్టుగా ఉంది. కార్తీక మాసంలో ఇండియాలో ఈ మాస శివరాత్రి నాడు సోమవారాల్లో ఎంతో వైభవంగా శివ కళ్యాణాలు, శివాభిషేకాలు జరుగుతుంటాయి. అవేవి మిస్ కాకుండా ఈ రోజున సాయిదత్త పీఠం వారు ఉదయం నుంచి రుద్ర హోమము, శివాభిషేకము, ఆ తర్వాత బిల్వార్చన, లక్ష బిల్వార్చన, శివపార్వతి కళ్యాణాలతోటి ఎంతో ఒక వేడుకని అత్యంత అద్భుతంగా నిర్వహించడం, దానికి అశేష సంఖ్యలో భక్తులు వచ్చి టెంపుల్ అంతా కూడా కిటకిటలాడుతూ నిండిపోయి ఆ భక్తుల ఆదరణతోటి ఈ రోజున వారి మధ్యలో ఈ రోజున మేమందరం ఋత్విక్కులుగా వచ్చి ఆ రుద్రపాఠాన్ని చదివి ఆ పరమేశ్వరుని కొలుచుకున్నందుకు, ఇటువంటి అవకాశాన్ని ఈ సాయిదత్త పీఠం ఇక్కడ మన న్యూజెర్సీ ప్రజలకు ఇస్తున్నందుకు ఈ యాజమాన్యానికి కానీ, రఘుశర్మ శంకరమంచి గారి కానీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు. మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు రుద్రాభిషేకం శివుడికి, పార్వతికి మరియు కళ్యాణం ఇది నైట్ అంతా జరిగింది. అందరూ ఎంతో సంతృప్తి చెంది మన కార్యక్రమం దిగ్విజయం చేశారు. మరొకసారి ఎన్టీవీకి, భక్తి టీవీకి నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్తీక మాసంలో మీకు ఇలా తెలియజేయడానికి మేము ముందుకు రావడం మాకు ఆనందంగా ఉంది. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము విశేషంగా స్వామివారిని సేవిస్తూ అభిషేకం చేసుకున్నాము. ఈ రోజున విశేషంగా మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి సందర్భంగా భక్తులు అనేక మంది మా దేవాలయానికి వచ్చారు. ఈ సందర్భంలో స్వామివారికి ఈ ఉదయం రుద్రహోమము, ఆ తర్వాత మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, ఆ తదుపరి స్వామివారికి లక్ష బిల్వార్చన, ఇండియా నుంచి తెప్పించినటువంటి మారడు పత్రితో లక్ష బిల్వార్చన, ఆ తదుపరి దీపోత్సవం, స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా భక్తజన సమక్షంలో సుమారుగా 4,000 మంది దాకా వచ్చుంటారు. ఆ భక్తజన సమక్షంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని మీ అందరం ఆనందంగా ఉన్నాము. ఈ ఆనందాన్ని ఎల్లవేళలా ఇలాగే ఉంచాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ ఈ సదవకాశం కల్పించిన భక్తి టీవీ వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.